ప్రభావతి వాళ్ళ ఇంటి ముందుకైతే కారు వచ్చి ఆగుతూ ఉంటుంది. అది చూసి ప్రభావతి, మనోజ్, రోహిణి వీళ్ళైతే వస్తూ ఉంటారు. అలా వచ్చి చాలా ఎగ్జైట్‌గా చూసేసరికి ఇతనేనా మీ మామయ్య అని అంటే, కాదు కాదు అని అనేసరికి ఆ కారులో అతను ప్రెసిడెంట్ గారింటికి ఎలా వెళ్ళాలి అని అంటే, అలాగే కారులోనే వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ మనోజ్ అయితే పంపించేస్తూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక స్పీడ్‌గా రోహిణి వాళ్ళ మామయ్య అయితే బట్టలతో ఏదో తరుముకొచ్చినట్లుగా స్పీడ్‌గా అందరిని గుద్దుకొని వెళ్తూ ఉంటాడు. అలా బాలు వాళ్ళని గుద్దుకొని కుర్తుగోళంలో అయితే పడిపోతూ ఉంటాడు. అది చూసి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇతను ఎలా పడిపోయాడు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా కుర్తుగోళంలో పడేసరికి అందులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ అయితే తీసుకుంటూ ఉంటాడు. తీసుకోగానే ఇతనేనా మీ మలేసియా మామయ్య అని అంటూ ఉంటాడు మనోజ్. మనోజ్ అలా అనేసరికి అని రోహిణి అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఏంటి ఇతనా మలేసియా మామయ్య అనేది అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఇక అతన్ని ఎత్తి కడిగేసి ఇచ్చేసేసరికి అందులో మరి కొంచెం కాయగూరలు వేస్తే మేకలు బాగా తింటాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఏంటి అని చెప్పేసి అయితే అందరూ ముక్కు మూసుకొని అతని మాటలకి షాక్ అవుతూ ఉంటారు. ఏంటిది ఇలా ఉంది ఆవు అని అనేసరికి, ఆవులు కుడుతులండి అని అనేసరికి, అందులో కాయగూరలు వేస్తే మేకలు ఇంకా బాగా తింటాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా బాలు అయితే విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఇక మీనా కూడా అదేంటి అని ఇతనికి ఇవి కూడా తెలుసా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే మలేసియా మామయ్య ప్రవర్తనకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.